ప్రపంచాన్ని అణు యుద్ధ అంచుల వరకు తీసుకెళ్లినటువంటి అమెరికా ఇరాన్ ఘర్షణ ఇప్పుడు ఒక్కసారిగా శాంతి చర్చల దిశగా మలుపు తిరుగుతోంది. హోర్ముజ్ జలసంధిని మూసేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికించిన ఇరాన్ ఇప్పుడు అదే మార్గాన్ని తిరిగి తెరవడానికి సిద్ధమైందన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అణుబాంబుల తయారీకి ఉపయోగపడే అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను కూడా వదులుకునేందుకు టెహ్రాన్ అంగీకరించిందన్న సంకేతాలు అంతర్జాతీయ రాజకీయాలు సంచలనంగా మారాయి. ఒకవైపు ట్రంప్ డీల్ దాదాపు పూర్తయిందంటుంటే మరోవైపు ఒప్పందం విఫలమైతే మళ్లీ దాడులే అంటూ హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. మరి నిజంగానే మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు తొలగిపోతున్నాయా లేక ఇది మరో తాత్కాలిక విరామమేనా? లెట్స్ వాచ్. అమెరికా ఇరాన్ల మధ్య నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన హోర్ముజ్ జలసంధి సంక్షోభం, అణుయుద్ధ భయాలు, పశ్చిమాసియాలో పెరిగిన యుద్ధమేఘాల మధ్య ఇప్పుడు శాంతి చర్చలు వేగం పుంజుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఒప్పందం దాదాపు ఖరారైంది అని ప్రకటించడంతో ప్రపంచ దృష్టి ఇప్పుడు వాషింగ్టన్, టెహ్రాన్లపై పడింది. ముఖ్యంగా ఇరాన్ తన వద్ద ఉన్న అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకునేందుకు సిద్ధమైందన్న సమాచారం బయటకు రావటం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పరిణామంగా మారింది. అమెరికా ఇరాన్ల మధ్యప్రాచ్య దేశాల మధ్య జరిగిన వరుస చర్చల తర్వాత 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి రూపురేఖలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో అత్యంత కీలక అంశం హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవటమే. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత వ్యూహాత్మక మార్గమైన హోర్ముజ్ మూసివేయటం వల్ల గత కొన్ని వారాలుగా అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. గల్ఫ్ ప్రాంతం నుంచి ప్రపంచానికి వెళ్లే చమురు, సహజవాయు సరఫరాలో పెద్ద భాగం ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇరాన్ ఆ మార్గంపై ఆంక్షలు పెట్టడంతో ప్రపంచ దేశాలకు ఆర్థిక హెచ్చరికగా మారింది. ఇప్పుడు చర్చల్లో భాగంగా హోర్ముజ్ను తిరిగి తెరవడానికి ఇరాన్ సిద్ధమైనట్లు సమాచారం. దీనికి ప్రతిగా అమెరికా కూడా ఇరాన్ పోర్టులపై విధించిన దిగ్బంధాన్ని సడలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం పరిణామాల్లో అత్యంత సున్నితమైన అంశం ఇరాన్ అణు కార్యక్రమం. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అంచనాల ప్రకారం ప్రస్తుతం ఇరాన్ వద్ద 60% శుద్ధి చేసిన దాదాపు 440 కిలోల యురేనియం నిల్వలు ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ యురేనియంను మరింత శుద్ధి చేస్తే కొన్ని వారాల్లోనే అణ్వస్త్ర తయారీకి అవసరమైన 90% స్థాయికి తీసుకువెళ్లవచ్చు. ఈ పరిమాణంతో 10కు పైగా అణు వార్హెడ్ల తయారీ సాధ్యమని అంచనా. ముఖ్యంగా ఇస్ఫహాన్ అణు కేంద్రంలోని భూగర్భ ప్రాంతాల్లో ఈ నిల్వలు భద్రపరిచినట్లు అంతర్జాతీయ సంస్థలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇదే అంశం అమెరికా ఇరాన్ల మధ్య ప్రధాన విభేదంగా కొనసాగింది. అయితే ఇప్పుడు ఆ నిల్వలను నిర్వీర్యం చేసే విధానంపై చర్చలకు ఇరాన్ సిద్ధమవటం కీలక మలుపుగా మారింది. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం బయటపడుతోంది. ఇరాన్ అధికారికంగా ఇంకా అణు కార్యక్రమంపై పూర్తి ఒప్పందం కుదరలేదని చెబుతోంది. ప్రస్తుతం తమ ప్రాధాన్యం యుద్ధాన్ని ముగించటమేనని, మిగతా అంశాలపై తర్వాత 30 నుంచి 60 రోజుల్లో చర్చలు జరుగుతాయని టెహ్రాన్ స్పష్టం చేసింది. అంటే ఇప్పుడున్నది తుది ఒప్పందం కాదు, ఒక ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ మాత్రమే అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలోనే ట్రంప్ చివరి దశ చర్చలు కొనసాగుతున్నాయి అని ప్రకటించడం పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈ మొత్తం ప్రక్రియలో పాకిస్తాన్ కీలక మధ్యవర్తిగా మారటం గమనార్హం. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ ఇటీవల టెహ్రాన్లో పలు కీలక సమావేశాలు నిర్వహించారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అరిక్చి, పార్లమెంటు స్పీకర్ ఖలీబఫ్లతో ఆయన చర్చలు జరిపారు. ఈ సమావేశాల తర్వాత ఇరు వర్గాల మధ్య విభేదాలు తగ్గుతున్నాయని పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ట్రంప్ శాంతి ప్రయత్నాలను ప్రశంసిస్తూ తదుపరి చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో ఇస్లామాబాద్ ఇప్పుడు మధ్యప్రాచ్యం రాజకీయాల్లో కొత్త పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తుంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు ప్రారంభించిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
ఇరాన్ అత్యున్నత అధికారులనే లక్ష్యంగా చేసుకున్న దాడిలో పలువురు కీలక నేతలు మరణించారు. దీనికి ప్రతిగా ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై క్షిపణి దాడులు చేసింది. ఆ దాడులతో మధ్యప్రాచ్యం మొత్తం యుద్ధ వాతావరణంలోకి వెళ్లిపోయింది. అయితే ఏప్రిల్ 7 నుంచి అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఇప్పటి వరకు కొనసాగుతోంది. అయినప్పటికీ పరిస్థితి ఎప్పుడైనా మళ్లీ ఉద్రిక్తంగా మారే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి 60 రోజుల పాటు కాల్పుల విరమణకు 2 దేశాల మధ్య ఒప్పందం దాదాపు ఖరారైంది. అయితే ఈ ఒప్పందం మధ్యప్రాచ్యానికి శాంతి తీసుకువస్తుందా, లేక ఇది మరో తాత్కాలిక విరామమా? ఎందుకంటే గతంలో కూడా అమెరికా, ఇరాన్ల మధ్య అనేకసార్లు చర్చలు చివరి నిమిషంలో విఫలమయ్యాయి. అయినప్పటికీ ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. చమురు సంక్షోభం, యుద్ధ భయం, అణు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు అన్నీ కలిసి ఇరు దేశాలను చర్చల దారిలోకి నెట్టాయి. ఇప్పుడు ఆ చర్చలు తుది ఒప్పందంగా మారితే